హలో, మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ పింఛను కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మన ప్రభుత్వం వారు పింఛన్దారులకు ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకోసం మన వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో చూడటం వల్ల ప్రభుత్వం వారు పింఛన్దారులకు ప్రకటించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటో తెలుస్తుంది. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మరియు మీ బంధుమిత్రులకి ఫార్వర్డ్ చేయడం వల్ల వారికి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ మరియు పథకాల గురించి ఏమైనా తెలియని విషయాలు ఉంటే వారికి కూడా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారు. తద్వారా వారు కూడా ప్రభుత్వ భాగస్వామ్యంలో మరియు పథకాల గురించి ఏమైనా డౌట్లు ఉంటే వారికి కూడా ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మన ప్రభుత్వం వచ్చే నెల అంటే అక్టోబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుగా కొత్తగా ఎవరైనా అర్హత ఉండి ఇప్పటి వరకు పింఛన్ పొందకపోతే వారికి ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం జరిగింది. అదే వచ్చే నెల నుంచి కొత్తగా ఎవరైనా పింఛన్కి అర్హత ఉండి ఇప్పటి వరకు పొందకుండా ఉన్నా మరియు గతంలో ఏదైనా పొరపాట్ల వల్ల పింఛన్ తొలగించబడిన వారు మరలా పింఛన్ అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి మన ప్రభుత్వం వారు అక్టోబర్ నెల నుంచి దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది. వీటిని గ్రామ వార్డు సచివాలయాల్లో స్వీకరించడం జరుగుతుంది. వీటిని మనం దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లో మన అధికారులు మీకు పింఛను వచ్చేటకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉంటే మీకు కంపల్సరీగా మీరు దరఖాస్తు చేసుకున్న 60 రోజులలో మీకు కొత్తగా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ పొందడం కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే వచ్చే నెలలో మీరు ఈ దరఖాస్తు అనేది చేసుకోండి. మీకు అప్పుడు పింఛన్ అనేది రావడం